నిజానికి పోసాని కృష్ణమురళి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసినటువంటి సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని 111 సెక్షన్ వేస్తూ వచ్చారు. అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరంటే ఆంధ్ర పోలీసు వారు. అంత ఆర్గనైజ్డ్. ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీటీ వారెంట్, ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్. కర్నూలు టు గుంటూరు, గుంటూరు టు కర్నూలు, కర్నూలు టు విజయవాడ, విజయవాడ టు కర్నూలు, మళ్ళా గుంటూరు. ఈ విధంగా 67 సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాని కృష్ణమురళి గారిని అక్కడికి అక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పనిగట్టుకొని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతున్నది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. పోసాని కృష్ణమురళి గారు తప్పు చేశారా, రైట్ చేశారా అనేది, ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటమా కొట్టేయటమా జరుగుతుంది. నేను ఇవాళ మనవి చేస్తున్నా, ఏమైతే కేసులు పెట్టారో ఒక్క కేసు కూడా నిరూపణ కాదు, సాక్ష్యాధారాలు లేవు, కేవలం కక్షతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు ఇవాళ నేను మాట్లాడాను, నా మీద కూడా కేసు పెడతారా? నాకు అర్థం కాలే. కేసు పెట్టేసి లోపలేసేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో అదేదో ఎర్రబుక్కు రాజ్యాంగం అనే పద్ధతుల్లో చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.